వెల్కమ్ టు విజిల్. ఒకడు జైలు నుంచి బయటకు వస్తే వందల మంది పూలతో ఎదురు చూస్తే, గజమాలలతో సత్కరిస్తే అది ఏ హీరోకో, స్వతంత్ర సమరయోధుడికో, ప్రజల కోసం జైలుకు వెళ్ళినవాడో కాదు. ఒక హత్య నిందితుడికి లభించిన ఘన స్వాగతం. ఒక దళిత యువకుడి శవాన్ని తానే స్వయంగా ఇంటి దగ్గర డోర్ డెలివరీ చేసి వెళ్ళిన వ్యక్తికి వైసీపీ శ్రేణులు ఏర్పాటు చేసిన ఘన స్వాగతం. 2022 డిసెంబర్ 14 జైలు గేటు తెరుచుకుంది. బయటకు వచ్చిన వ్యక్తి పేరు అనంత సత్య ఉదయభాస్కర్ అలియాస్ అనంతబాబు, వైసీపీ ఎమ్మెల్సీ, హత్య నిందితుడు. బెయిల్ మీద విడుదలైన ఖైదీ. కార్ల ర్యాలీ ఊరేగింపు, దారి పొడవునా చేతులూపుతూ అభివాదం చేసిన నేరస్తుడు నాయకుడు. 26 ఏళ్ల యువకుడు, కారు డ్రైవర్, దళితుడు, పేరు వీధి సుబ్రహ్మణ్యం. అతను చచ్చే వరకు కొట్టి తర్వాత ఆ శవాన్ని కారులో వేసుకుని తానే స్వయంగా ఇంటి దగ్గర డోర్ డెలివరీ చేసిన గనుడు అనంతబాబు. 3 రోజుల పాటు ఎలాంటి చర్యలు లేవు. అనంతబాబు మాత్రం ఎంచక్క పెళ్ళిళ్ళకు, పేరెంటాలకు స్వేచ్ఛగా తిరుగుతున్నాడు. అనంతబాబు హత్య చేసి స్వేచ్ఛగా తిరుగుతున్నాడు, అతన్ని అరెస్టు చేయరా అని ఒక విలేకరి నాటి విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణను ప్రశ్నిస్తే బొత్స సమాధానం తప్పు చేయలేదన్న ధైర్యంతో తిరుగుతుండొచ్చు అని నిర్లజ్జగా బొత్స వ్యాఖ్యానించారు. దళిత సంఘాలు, నాటి ప్రతిపక్ష టీడీపీ రోడ్డెక్కాయి. అనంతబాబు జగన్ రెడ్డికి తూర్పుగోదావరి జిల్లాలో చాలా కావలసిన మనిషి. వైసీపీ అధికారంలోకి రాగానే అనంతబాబుపై రౌడీ షీట్ ఎత్తేశారు. డీసీసీబీ చైర్మన్, తర్వాత ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టాడు జగన్. వైసీపీ పార్టీ నుంచి అనంతబాబును సస్పెన్షన్ ప్రకటన డ్రామాలో సుబ్రహ్మణ్యం మరణం అని రాశారు. హత్య అనే మాటే లేదు. అనంతబాబు తండ్రి చక్రారావు మన్యం ఏజెన్సీ ప్రాంతాన్ని చెరబట్టినవాడు. 1986లో నక్సలైట్లు కాల్చి చంపారు. ఆ వారసుడే ఈ వైసీపీ హీరో అనంతబాబు. కలప, గంజాయి, రంగురాళ్ళు ఏది కదలాలన్నా అనంతబాబు అనుమతి లేనిదే పిట్ట ఎగరదు, చెట్లు ఆకులు కదలవు. నాటి కాకినాడ ఎస్పీ రవీంద్రనాథ్ బాబు చెప్పిన కథ, ఒక దెబ్బ కొట్టాడు, అదాటుగా గేటు తగిలి పడిపోయాడు, చనిపోయాడు. తర్వాత యాక్సిడెంట్గా చూపించేందుకు శవాన్ని కర్రతో కొట్టాడట. అనంతబాబు గారు అతను ఫైనాన్స్ చేశారు. దాంట్లో భాగంగా ఏదైతే ముద్దాయి ముద్దాయి చనిపోయిన అతను కొంత అమౌంట్ రిటర్న్ చేశారు. ఇంకా 20,000 దాకా రిటర్న్ చేయకపోవడంతో దాని గురించి ఏంటి డబ్బులు ఇవ్వలేదని దానిపైన కూడా వాళ్ళ మధ్య జరిగితే నేను ఇస్తాను అని చెప్పడము. సో తర్వాత అతనికి అనడం ఏంటంటే, నువ్వు ప్రవర్తన మార్చుకొని బాగుంటే మీ తల్లి నేను మళ్ళీ అగైన్ నా దగ్గర ఉద్యోగం తీసుకోమన్నది. నువ్వు ప్రవర్తన మార్చుకోలేదు, మళ్ళీ నీ దగ్గర నుంచి లిక్కర్ తీసుకున్నావు, లిక్కర్ స్మెల్ వస్తుంది, నీలో మార్పు రాలేదు అన్న విషయం మీద ఆర్గ్యుమెంట్ జరగడం జరిగింది. వీళ్ళ ఈ రెసిడెన్స్ దగ్గర శ్రీరామనగర్ శంకర్ టవర్ దగ్గర రీచ్ అయిన తర్వాత బయట కారు ఆపి దిగినప్పుడు, నువ్వు నీ పద్ధతి మార్చుకోలేదు, నువ్వు ఇలాగనే తాగి తిరుగుతున్నావు అని అతను తిట్టేసి కొట్టేదానికోసము అనంతబాబు గారు ఆయన పైనకి వెళ్ళడం జరిగింది. ఆ బయట ఈ మన అపార్ట్మెంట్స్ అవుట్ సైడ్లో కొట్టేదానికి ముందుకెళ్ళినప్పుడు ఇతను ఆల్రెడీ తంగన్ కండిషన్లో ఉన్నాడు. ఇతను కూడా అతని పైకి తిరుగుబాటు ఎదురెళ్ళి ఎందుకన్నా కొడతావు అని చెప్పేసి ఎదురు మాట్లాడేటప్పటికీ ఇతను ఈగో హర్ట్ అయిపోయి అతను మెడపెట్టుకొని నెట్టాడు. నెట్టేసినప్పుడు ఇక్కడ ఏదైతే బయట మనకు అపార్ట్మెంట్ బయట పైన ఒక గ్రిల్ ఉన్నది, ఆ గ్రిల్లు దానిపైన దాని దగ్గర గట్టు, తర్వాత మనకు అక్కడ డ్రైనేజ్ కెనాల్ ఉంది. సో అతను ఆ ఫోర్స్ మీద బ్యాక్ అట్లాగనే సుబ్రహ్మణ్యం అతను బ్యాక్ ఆ గట్టు మీద పడ్డాం. గట్టు మీద పడినప్పుడు తలకి బ్యాక్ హెడ్ ఇంజరీ, హెడ్ మీద వెళ్ళినప్పుడు దెబ్బకి తల కొట్టుకొని ఇతను మళ్ళా నన్నే కొడతావా అని చెప్పేసి కోపంతో మళ్ళీ అతన్ని తిట్టినప్పుడు రెండోసారి మళ్ళీ ఫోర్స్గా మెడ మీద అట్లా చేయి పెట్టేసి గలంగా మళ్ళీ కొట్టాడు వెనక్కి. కొట్టినప్పుడు ఆ వెనక ఆ గ్రిల్ లాంటిది ఐరన్ పైప్స్, అది దానికున్న షార్ప్ ఆబ్జెక్ట్తో మళ్ళీ హెడ్ ఒకటి బ్యాక్ సైడ్ ఇంజరీ అయింది. సో అక్కడ బ్లీడింగ్ ఇంజరీ అయినప్పుడు వెంటనే ఇతను గమనించేసి వెంటనే హాస్పిటల్ షిఫ్ట్ చేయాలని చెప్పేసి అతను తీసుకొని అతని వెహికల్లో ఎక్కించుకోవడం జరిగింది. ఈ అల్లూరు సీతారామరాజు జంక్షన్ నుంచి టువర్డ్స్ ఎన్ఎఫ్ఎస్ఎల్ రోడ్లో ఎక్కి ట్రావెల్ చేశాడు. ట్రావెల్ చేసి అదే రోడ్లో ముందుకు వెళ్ళిన తర్వాత జీ కన్వెన్షన్ సెంటర్ అనే ప్రాంతం ఉంది. ఆ జీ కన్వెన్షన్ సెంటర్ దగ్గర చాలాసేపు అక్కడ ఏమన్నా దాన్ని మన యాక్సిడెంట్గా క్రియేట్ చేస్తానికి అవకాశం ఉందని చూసి అది కాని పక్షంలో అందుకని చెప్పేసి వెంటనే
అక్కడంతా కూడా ట్రాఫిక్ మూమెంట్ ఉందని ఇంకా ఫర్దర్ బ్యాక్ వచ్చేసి అక్కడ లోపల డంపింగ్ యార్డ్ ఒకటి ఉన్నది ఆ ప్రాంతంలో. సో ఆ డంపింగ్ యార్డ్ ప్రాంతంలోకి తీసుకెళ్ళి ఇది మనం యాక్సిడెంట్గా క్రియేట్ చేయాలంటే బాడీలో ఇంజురీస్ అన్నీ ఉండాలి అతని తలంపుతో అక్కడ నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతం ఉంది, ఆ ప్రాంతానికి తీసుకెళ్ళడం జరిగింది. సో ఆ ప్రాంతంలో అక్కడే దగ్గరలో అవైలబుల్ ఉన్న చుట్టుపక్కల చూసినప్పుడు అక్కడంతా కూడా ఈ చెత్తాచెదారం, తర్వాత కొంత ఈ కట్ చేసిన ట్రీ బ్రాంచెస్ అవన్నీ ఉన్నాయి. సో అక్కడలే స్టిక్ కలెక్ట్ చేసుకొని ఆ స్టిక్తో ఇది యాక్సిడెంట్గా మనం కన్వర్ట్ చేయాలంటే బాడీలో అన్ని చోట్ల ఇంజరీస్ ఉండాలని చెప్పేసి ఆ బాడీని కింద పడుకోబెట్టి మొత్తం బాడీ కాలుచి మీద, తొడల మీద, చేతుల పైన, అలాగనే వెనక తిరిగి భుజం మీద, వీపు పైన మొత్తం బాడీ మొత్తం అంతా కూడా ఆ కర్రతో అతను దాన్ని కొట్టడం జరిగింది. సో ఆ ఇంజరీస్ బాడీ అంతా ఉంటే అది యాక్సిడెంట్గా మనం చిత్రీకరించడం కరెక్ట్గా ఉంటుందని చెప్పేసి సో ఆ బాడీ మీద అవన్నీ కూడా ఇంజరీస్ చేసి మళ్ళీ అక్కడ అవైలబుల్ ఉన్న కొన్ని రోప్స్ ఉంటే రోప్స్తో అతను కట్టేసి మళ్ళీ వెహికల్లోకి షిఫ్ట్ చేయడానికి ట్రై చేసి వాళ్ళ మొత్తానికి కష్టపడి ఆ వెహికల్లోకి షిఫ్ట్ చేయడం జరిగిందని అతని యొక్క వాంగ్మూలం ద్వారా చెప్పడం జరుగుతుంది. తాను ఎస్పీ అన్న సంగతి మరిచిపోయి బరి తెగించిన కట్టుకథ మీడియా ముందు రక్తి కట్టించాడు. అందుకు కారణం లేకపోలేదు. కడప జిల్లాకు చెందిన రవీంద్రనాథ్ బాబు వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి నమ్మిన బొంటు. జగన్కు అత్యంత సన్నిహితుడు, పులివెందులకు చెందిన మంగళి కృష్ణగా పిలువబడే వ్యక్తికి ఆప్తుడు ఈ అధికారి. పోలీసు దర్యాప్తు అన్న పదానికే సిగ్గుచేటు అనటానికి నిలువెత్తు సాక్ష్యం ఈ అధికారి అని ఖచ్చితంగా చెప్పొచ్చు. నాటి డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి కూడా కడప జిల్లా రాజుపాలెం చెందిన వైఎస్ స్వామి భక్తుడు. అనంతబాబు కేసులో క్షణం అనుక్షణం ఎస్పీకి సూచనలు ఇచ్చారనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. హత్యకు గురైన వ్యక్తి దళితుడు కాబట్టి, ఎస్సీ ఎస్టీ చట్టం అమలవుతుంది కాబట్టి అరెస్టు మెమోలో అనంతబాబు కులం కాపు స్థానంలో కొండకాపు అని మార్చే ప్రయత్నం చేశారు. కొండకాపు అయితే ఎస్టీ జాబితా. సో ఎస్సీ ఎస్టీ చట్టం నుంచి రక్షించేందుకే పోలీస్ డ్రామా నడిపారు. హత్య జరిగిన వెంటనే హత్య కేసు నమోదు చేయాల్సిన పోలీసులు 3 రోజుల పాటు మౌనంగా ఉన్నారు. ఇది మొదటి నేరం. రెండో నేరం సాక్ష్యాలపై కళ్ళు మూసుకొని గుడ్డితనం ప్రదర్శించటం. పోస్టుమార్టం రిపోర్ట్ స్పష్టంగా చెప్పింది ఇది హత్య. కానీ జగన్ పోలీసులు ఆ రిపోర్టును అనుసరించనే లేదు. హతుడి శరీరంపై 32 గాయాలు ఎలా వచ్చాయో దర్యాప్తు చేయలేదు. ఇంత స్పష్టమైన ఆధారాలు ఉన్న హత్య కోణాన్ని కుట్రపూరితంగా బలహీనపరిచారు. మూడో నేరం ఈ హత్య ఒక్కడితో జరిగే పనేనా అనే కోణం శవాన్ని తరలించడం, కథ అల్లటం, యాక్సిడెంట్గా చిత్రీకరించడం ఇవన్నీ ఒక్కరే చేశారా? ఈ ప్రశ్నే అడగని పోలీసులు దర్యాప్తు చేశామనటానికి సిగ్గుపడలేదు. నాలుగో నేరం కీలక కోణం సీసీటీవీ ఫుటేజ్. హత్య రాత్రి భార్యాభర్తలు ఇద్దరూ కారులో ఇంటికి వచ్చిన ఆధారం ఉంది, కానీ ఆ కోణంలో దర్యాప్తు సున్నా. అనంతబాబు భార్య పాత్రపై ఒక్క ప్రశ్న కూడా లేదు. ఐదో నేరం చట్టాన్ని వంచనకు గురి చేయటం. మృతుడు దళితుడైనా కూడా ఎస్సీ ఎస్టీ చట్టం వర్తింపజేయటంలో పోలీసుల వెనకడుగు. అరెస్టు మెమోలో నిందితుడి కులాన్ని మార్చి రాసే ప్రయత్నం. ఆరో నేరం టెక్నికల్ ఆధారాలు మాయం చేయటం. కాల్ డేటా, సిడిఆర్, లొకేషన్, డిజిటల్ ఫోరెన్సిక్ ఏది పకడ్బందీగా సేకరించకుండా కేసు నిలబడకుండా చేయటమే లక్ష్యంగా జగన్ పాలేర్లు పనిచేశారు. ఏడవ నేరం షార్ట్షీట్ డ్రామా. 90 రోజుల్లో షార్ట్షీట్ లేదు. ఆ తర్వాత అసంపూర్తి ఉద్దేశపూర్వక షార్ట్షీట్. డిఫాల్ట్ బెయిల్పై అనంతబాబును బయటకు తీసుకురావటమే పాలేరు పోలీసింగ్ లక్ష్యం. ప్రజల ప్రశ్న ఏంటంటే, ఒక దళిత యువకుడి హత్య కేసులో విచారణ జరగాల్సింది హత్య నిందితులపై మాత్రమే కాదు, అప్పటి పోలీసు అధికారులపై కూడా దర్యాప్తు చేయాలనే డిమాండ్ వినిపిస్తుంది. నిన్న సుప్రీంకోర్టు ఏమని వ్యాఖ్యానించిందో ఒక్కసారి పరిశీలిద్దాం. ప్రధాన నిందితుడు ఎమ్మెల్సీ అనంతబాబుతో పోలీసులు పూర్తిగా కుమ్మక్కయ్యారని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఘాటుగా వ్యాఖ్యానించారు. అధికారంలో ఉన్నవారు పోలీసుల మధ్య కుమ్మక్కుకు ఈ కేసు ప్రబల తార్కాణమని అభిప్రాయపడ్డారు. నిందితుడికి డిఫాల్ట్ బెయిల్ పళ్ళ్యంలో పెట్టి ఇచ్చే ప్రయత్నాలు చేసినట్టు చెప్పారు. ఆ కుట్రలో భాగంగానే షార్ట్షీట్తో పాటు ఎఫ్ఎస్ఎల్ నివేదిక దాఖలు చేయలేదని సీజే ఆక్షేపించారు. ఈ మొత్తం వ్యవహారంలో నిందితుడితో
పోలీసులు చట్టాపట్టాలు వేసుకుని తిరిగారని మండిపడ్డారు. ఇంత చేసిన పోలీసు అధికారులపై ప్రస్తుత ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ఇది మరింత ముఖ్యమైన పాయింట్. ఇంత చేసిన పోలీసు అధికారులపై ప్రస్తుత ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. నిర్లక్ష్యం చేసిన అధికారుల సస్పెన్షన్ మాట అటుంచి కనీసం షోకాజ్ నోటీస్ అయినా ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు. దర్యాప్తు అధికారిపై నియంత్రణ లేని డీజీపీకి పదవిలో కొనసాగే అర్హత ఎక్కడుంటుందని ప్రశ్నించారు. మీకు చేత కాకపోతే సిబిఐకి బదిలీ చేస్తామని సుప్రీం వ్యాఖ్యానించింది. ఈ కేసు విచారణను నవంబర్ 30లోపు పూర్తి చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆ బాధ్యతలను సీనియర్ న్యాయాధికారికి అప్పగించి ప్రతివారం విచారణ కొనసాగేలా చూడాలని నిర్దేశించారు. కూటమి ప్రభుత్వాన్ని సుప్రీం ప్రశ్నించింది. గతంలో నిందితుడు రాజకీయ పలుకుబడి ఉపయోగించారని చెబుతున్నారు. 2024 నుంచి 2026 మధ్య ప్రస్తుత పోలీసులు 2వ ఛార్జ్షీట్ మాత్రమే దాఖలు చేశారు. నిర్లక్ష్యం చేసిన పోలీసులపై ఏం చర్యలు తీసుకున్నారని ప్రభుత్వ న్యాయవాది సిద్ధార్థ లూత్రాపై సుప్రీం ప్రశ్నల వర్షం కురిపించింది. ఇక్కడ కొన్ని ఆసక్తికరమైన విషయాలు మాట్లాడుకోవాలి. హత్య అనంతరం పోలీసులు చూపిన రాజమార్గంలో డిఫాల్ట్ బెయిల్ కోసం అనంతబాబు నాడు హైకోర్టును ఆశ్రయించాడు. నాటి ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం లీగల్ సెల్ ప్రెసిడెంట్, హైకోర్టు సీనియర్ కౌన్సిల్ పోసాని వెంకటేశ్వర్లు ₹1 ఫీజు ఆశించకుండా నిందితుడికి బెయిల్ రాకుండా కోర్టులో అడ్డుపడ్డారు. హైకోర్టులో పోసాని వాదనలతో ఏకీభవించి బెయిల్ తిరస్కరించింది. సుప్రీంకోర్టులో బెయిల్ పొందేందుకు నాటి జగన్ ప్రభుత్వం సహకరించడంతో బెయిల్ మీద విడుదలయ్యాడు. మరి కూటమి ప్రభుత్వం ఏం చేసింది? సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వంపై ఎందుకు సీరియస్ అయ్యింది? కాకినాడ జిల్లా జగ్గంపేట తెలుగుదేశం ఎమ్మెల్యేగా కొనసాగుతున్న జ్యోతుల వెంకట అప్పారావు, ఆయనే జ్యోతుల నెహ్రూ. ఈయనకు అనంతబాబు మేనలుడు అవుతాడు. నాడు వైసీపీ ప్రభుత్వంలో ప్రతిపక్ష పార్టీ చెందిన నాయకుడిగా ఉండి అనంతబాబును కాపాడటానికి తెర వెనుక నానా పాట్లు పడ్డారనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. నేడు జ్యోతుల నెహ్రూ పార్టీ అధికారంలో ఉంది. అనంతబాబు వ్యవహారంలో ఈ ప్రభుత్వం స్వయంగా ఒక్క అడుగు ముందుకు వేయలేదు. రిటైర్డ్ డీజీ ఏబి వెంకటేశ్వరరావు హతుడు సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులను తీసుకుని ప్రస్తుత కాకినాడ ఎస్పీ గరికపాటి బిందు మాధవ్ను కలిసి సుబ్రహ్మణ్యం హత్య కేసు పునర్విచారించాలని కోరటం జరిగింది. కేవలం ఎస్పీ బిందు మాధవ్ చొరవతో 2వ ఛార్జ్షీట్ దాఖలు చేశారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఎస్పీ బిందు మాధవ్ టీం సేకరించిన ఆధారాలతో సుబ్రహ్మణ్యం హత్య కేసులో హంతకులకు ఉరి బిగిసినట్టే అనేది మనకు అందుతున్న సమాచారం. అది జరగాలంటే ప్రభుత్వ పూర్తి మద్దతు కాకినాడ పోలీసులకు వెన్నుదన్నుగా నిలబడాలి. అదే జరిగితే మసకబారిన ఏపీ పోలీస్ ప్రతిష్ట ఆ 3 సింహాలు విజయగర్వంతో మెరుస్తాయి. యువ ఐపీఎస్ అధికారి బిందు మాధవ్ పదవి విరమణ తరువాత కూడా తృప్తిగా కలతలేని నిద్రపోవటానికి భవిష్యత్ యువ ఐపీఎస్ అధికారులకు బిందు మాధవ్ ఆదర్శం అవుతారు. ఈ కేసు పూర్తయ్యే వరకు కాకినాడ ఎస్పీగా బిందు మాధవ్ కొనసాగుతారా, బదిలీ అవుతారా అనే దానిపై న్యాయం ఆధారపడి ఉంటుందని అంబేద్కర్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పిట్ట వరప్రసాద్ వ్యాఖ్యానించారు.